చూస్తే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రేపటి నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. భక్తులకు ఆన్లైన్ ద్వారా 2,25,000 టోకెన్లను టీటీడీ జారీ చేసింది. రేపటి నుంచి 10 రోజుల పాటు కేవలం టోకెన్లు ఉన్న భక్తులకే టీటీడీ అధికారులు దర్శనం కల్పించనున్నారు. ఇప్పటికే తిరుమలలో భక్తుల రద్దీ పెరిగి 31 కంపార్ట్మెంట్లలో స్వామివారి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతానికి స్వామివారి దర్శనానికి సుమారు 16 గంటలు పడుతోందని అధికారులు చెబుతున్నారు. రేపటి నుంచే ద్వార దర్శనం ఉండటంతో కొండంతా భక్తులతో కిటకిటలాడుతోంది. రేపు వైకుంఠ ఏకాదశి అవడంతో రేపటి నుంచి ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు టీటీడీ అధికారులు. అయితే జనవరి 1వ తారీఖు వరకు కూడా ఈ దర్శన ఏర్పాట్లను చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు తిరుపతి నుంచి. సునీల్. రైట్ సునీల్, ఏదైతే వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఇప్పటికే భక్తులు ఓటెత్తారు. ముఖ్యంగా ఏదైతే సర్వదర్శన టోకెన్ అంటే ఇప్పటికే 300 రూపాయల టోకెన్లని ఇప్పటికే టీటీడీ 2,25,000 టోకెన్లు 10 రోజులకి సంబంధించిన టోకెన్లు ఇప్పటికే పూర్తిగా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కేవలం సర్వదర్శన అంటే ఉచిత దర్శనానికి సంబంధించి కేవలం సర్వదర్శన టోకెన్లు మాత్రమే కేటాయించేలా అంటే భక్తులు టోకెన్లు లేకుండా తిరుమలకి రాకుండా చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మొత్తం మీద చూసుకున్నట్లయితే 4,25,000 టోకెన్లు అంటే 10 రోజులకు కలిపి 4,25,000 టోకెన్లు అయితే కేటాయించేందుకు టీటీడీ అయితే పూర్తి స్థాయిలో సిద్ధం చేసింది. ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే ఏదైతే ఈ రోజు నుంచి అంటే ఈ అర్ధరాత్రి 11:30 నుంచే టోకెన్లు జారీ చేస్తున్న నిమిషంలో ఇప్పటికే 3 రోజులకు సంబంధించినటువంటి టోకెన్లు పూర్తి స్థాయిలో కేటాయించేసినట్లు ఇప్పటికే అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఇప్పటి వరకు 88,600 టోకెన్లు ఇప్పటి వరకు అధికారులు అయితే కేటాయించారు. ఇప్పటికే అంటే తిరుపతిలో ఉన్నటువంటి 9 ప్రాంతాల్లో అయితే ఈ టోకెన్లను అయితే కేటాయిస్తున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ కావచ్చు, గోవిందరాజస్వామి చౌల్ట్రీస్, జీవకోన జెడ్పీఐ స్కూలు, ఎంఆర్పల్లి జెడ్పీఐ స్కూలు, మున్సిపల్ ఆఫీసు, రామచంద్ర పుష్కరణి, రామానాయుడు స్కూల్, శ్రీనివాసం, విష్ణు నివాసం ప్రాంతాల్లో అంటే సుమారు 9 ప్రాంతాల్లో సుమారు 4,25,000 టోకెన్లు కంటిన్యూగా అంటే పూర్తిగా అంటే అయిపోయేంత వరకు భక్తులకి కేటాయిస్తామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలుస్తుంది. మరోవైపు దానికి సంబంధించి ఏదైతే దర్శనానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆ రోజు ఏదైతే వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి టోకెన్లు రాత్రి ఇవ్వడంతో రేపటి దర్శనానికి వచ్చే భక్తులను మాత్రమే ఈ రోజు కొండపైకి అనుమతిస్తాం, ఒకరోజు ముందు మాత్రమే తిరుమలకి అనుమతిస్తామని చెప్పేసి భక్తులకైతే తెలుపుతున్న పరిస్థితి. అంటే మొత్తం 10 రోజులకి సంబంధించి పూర్తిగా టీటీడీ దర్శనానికి టికెట్లు అయితే కేటాయిస్తోంది. ఈ తీసుకుంటున్న భక్తులు కొంతమంది ఇక్కడ ఉండే పరిస్థితి అయితే ఉండదు, కొంతమంది అక్కడికి వచ్చి ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు ముందుగానే వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే భక్తులు కేవలం అంటే 24వ తేదీ 25వ తేదీకి సంబంధించి మాత్రమే ఈ 2 రోజులకు సంబంధించి మాత్రమే భక్తులు ఇక్కడికి రావాలి అని చెప్పేసి టీటీడీ హైకోర్టున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనా ఇప్పటికే భక్తులకి అద్దె గదులకు సంబంధించి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాము. ఒకవేళ 24వ తేదీ పైన అంటే ఈ వైకుంఠ ఏకాదశి 23వ తేదీ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో 24వ తేదీ ద్వాదశి ఆ రోజుకు మాత్రమే ఇక తిరుమలలో గదులు కేటాయిస్తాం. 25, 26వ తేదీలకి సంబంధించి తిరుపతిలోనే స్థానిక ఆలయాలకు సంబంధించిన ప్రాంతాల్లోనే భక్తులు ఉండాలని చెప్పేసి టీటీడీ అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికంటే మొత్తం మీద లెక్కేసుకున్నట్టుంటే సుమారు 80,000 అంటే రోజుకు 80,000 మంది దర్శనం చేసుకునేలా అన్ని టోకెన్లను సిద్ధం చేసినట్లు ఇప్పటికే టీటీడీ తెలిపింది. ముఖ్యంగా 10 రోజులకి సంబంధించి 8 లక్షల టోకెన్లు అంటే 8 లక్షల మంది భక్తులకి దర్శనాలు కల్పించేందుకు టీటీడీ సమాయత్తమవుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పి మరోవైపు భక్తులకు సంబంధించి క్యూ లైన్లు ఎక్కడ అంటే 9 ప్రాంతాల్లో ఉన్నటువంటి క్యూ లైన్లు కూడా ఎక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని ఇప్పటికే టీటీడీ అధికారికులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఘాట్ రోడ్డు ద్విచక్ర వాహనాలకు సంబంధించి కూడా కొంచెం అంటే కొంతమంది వేగంగా వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి ఘాట్ రోడ్ గురించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రేపటి వైకుంఠ ఏకాదశికి మాత్రం ఇప్పటికే విఐపీలు వచ్చే నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. విఐపీలకి కేటాయించేటువంటి రూముల కోసం పూర్తిగా ఏదైతే భక్తులకు ఇచ్చే కొన్ని రూములను మాత్రమే
బ్లాక్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రేపటి నుంచి వైకుంఠ ద్వార దర్శనం భక్తులకి తెచ్చుకున్న నేపథ్యంలో భక్తులు కూడా భారీ స్థాయిలో వైకుంఠ ఏకాదశికే దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి చేరుకుంటున్నారు. కొంతమంది టోకెన్లు లేనప్పటికీ కొంతమంది అలిపిరి వద్దకు చేరుకుంటున్నప్పటికీ టీటీడీ అధికారులు అయితే ఆ టోకెన్ ఉన్న వాళ్ళకి మాత్రమే తిరుమలకి అనుమతి అని చెప్పేసి ఇప్పుడు తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. సునీల్. రైట్ సునీల్, థ్యాంక్ యూ. కీప్ అప్డేటింగ్ సునీల్. థ్యాంక్ యూ.